నమస్తే అండి. నా పేరు డాక్టర్ నవీన్ పోల్వరపు. నేను క్లినికల్ డైరెక్టర్ ఇన్ గ్యాస్ట్రెంటరాలజీ అండ్ హెపటాలజీ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ. సో వర్షాకాలం వస్తుంది, వెదర్ అంతా మంచిగా మారింది, బాగుంది. మనకి మంచిగా వేడి ఫుడ్ తినాలనిపిస్తుంటుంది మనందరికీ, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. అండ్ అది మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. కాకపోతే ఏంటంటే తినాలి, మనం తినకూడదని కాదు. బట్ కాకపోతే ఏంటంటే జాగ్రత్తలు మంచిగా తీసుకొని తింటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే వేడి ఫుడ్ తినాలనిపించినప్పుడు మనం ఏమవుతుందంటే ఈ మనకి బాడీలో ఉన్న హ్యూమిడిటీ కూడా పెరుగుతుంది, ఇంటెస్టైన్లో, పేగులో, చిన్న పేగులో. అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఈ డేంజరస్ ప్యాథోజన్స్ అంటే ఈ క్రిములు అనేది చాలా ఎక్కువ చూస్తున్నాం. క్రిములు ఎక్కువ శాతంలో చూడటం, అది కూడా డేంజరస్ విర్లెంట్ బ్యాక్టీరియా చూడటం. అది కాకుండా మనం అది ఆ బ్యాక్టీరియా పెరగడానికి మనం ఇచ్చే వాతావరణం ఇంటెస్టైన్ వలన మనం ఎక్కువ ఇన్ఫెక్షన్స్ చూస్తున్నాం ఈ మధ్య. ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే అన్హెల్దీగా డైట్ తీసుకుంటున్నప్పుడు, ఆర్ మనం స్ట్రీట్ ఫుడ్ తిన్నప్పుడు, బయట అన్సానిటైజ్డ్ వాటర్లో మనము గప్చిప్పులు తింటాం, గోల్గప్పాలు తింటాము, చాట్ తింటాము. సో అవన్నీ సరిగా క్లీన్ లేకుండా ప్లస్ అన్కుక్డ్ రా ఫుడ్ తింటున్నప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా దాంట్లోనే ఉండిపోయి మన బాడీలోకి వెళ్ళిపోతుంది. ఇందాక చెప్పినట్టు టాక్సిన్స్ అంటే ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియా చాలా ఎక్కువ కనిపిస్తుంది ఈ మధ్య. అండ్ పర్టికులర్లీ వింటర్ సీజన్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది బాగా థ్రైవ్ అవుతాయి, బాగా పెరుగుతాయి. వీటి వలన ఏంటంటే మన బాడీలో ఉన్న, మన ఇంటెస్టైన్లో ఉన్న సోల్జర్స్ దాన్ని ఎంత ప్రొటెక్ట్ చేయాలని ప్రయత్నించినా అప్పుడు ప్రొటెక్ట్ చేయకుండా మన బాడీలోకి వెళ్ళిపోతాయి. ఈ టాక్సిన్స్ బాడీలోకి వెళ్తే బ్లడ్లోకి వెళ్ళి, బ్లడ్ నుంచి ప్రతి బాడీ పార్ట్లోకి వెళ్తాం. అంటే లివర్లోకి వెళ్ళటం, అలాగే హార్ట్ మీద కూడా కొన్ని వెళ్తాయి, అలాగే బ్రెయిన్లో కొన్ని వెళ్తాయి. అలా వెళ్ళి ఆ టాక్సిన్స్ అన్నీ మన బాడీని మొత్తం దాన్ని సీరియస్గా డ్యామేజ్ చేసి చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా కాకుండా ఉండాలి అంటే మనం హెల్దీగా తింటూ, హైజీనిక్గా తీసుకుంటూ మన ఫుడ్ ఉంటే కనుక మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో అది మన చేతిలో ఉంది. హెల్దీగా తిందాం, వేడి ఫుడ్డే తిందాం చలికాలంలో. కాకపోతే ఇంట్లో చేసిన ఫుడ్ హెల్దీగా, శానిటైజ్డ్గా, ఆర్ బయట అయినా కానీ మంచిగా కరెక్ట్గా ఉండే ప్లేస్లు తీసుకొని తినండి. మనందరం ఈ రైనీ సీజన్ కూడా మంచిగా ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.